వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న ఎస్ఎస్ వ్లాగ్. ఈ వ్లాగ్లో అయితే క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. నేనైతే ముందుగా పులిహోర చేసుకుంటున్నాను అనమాట. మామిడికాయ పులిహోర, పచ్చి మామిడికాయతో పులిహోర చేస్తే చాలా బాగుంటుంది కదా. దేవుడికి కూడా ఇది నేను నైవేద్యంగా పెడతాను అనమాట. అప్పటి వరకు మేము పచ్చి మామిడికాయ ఉట్టిగా తినము. ఈరోజు దేవుడికి ఎక్కించిన తర్వాతే పచ్చి మామిడికాయతో పులిహోర చేశాను అనమాట. ఈ ఫుల్ వీడియో కావాలంటే మన ఛానల్లో ఉంటుంది, చూడండి. ఇంకొకటి అయితే నేను ఇక్కడ పోలీలు చేసుకుంటున్నాను అనమాట. మైదా పిండి దడిపేసుకున్నాను, అలాగే శనగపప్పు ఉడకబెట్టేసుకొని బెల్లం వేసేసుకొని ముద్దలా అయితే పూర్ణం చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు పోలేలు అయితే చేస్తున్నాను. ఒక కవర్ వేసేసుకొని కొంచెం మైదా పిండి తీసుకొని దాంట్లో ఈ పోలేల పిండిని దాంట్లో పెట్టేసుకొని ఒత్తేసుకోవడమే. ఇప్పుడు నేతితో కాల్చుకుంటున్నాను. మీరు కూడా ఇలానే చేస్తారా, లేకపోతే ఏమైనా కొంచెం డిఫరెంట్గా ఉంటుందో నాకు తెలియదండి. ఇక్కడ నేను తెలంగాణ కాబట్టి తెలంగాణలో ఇలానే ఉంటుంది. చూడండి, మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది. అలాగే శనగపిండి కట్టు తీస్తాం కదండి, దాంతో చారు కూడా చేసేసుకున్నాను అనమాట. ముఖ్యమైనది ఉగాది పచ్చడి కదండి. ఉగాది పచ్చడి కోసం ఆల్రెడీ అయితే నేను ఉగాది పచ్చడి చేసి పెట్టాను. ఉగాది పచ్చడి కోసం అయితే బెల్లము, అలాగే కొత్త చింతపండు, అలాగే వేప పువ్వు, సోంపు, అలాగే కర్బూజా ఇత్తులు, ఇంకా సార పలుకులు. మేము పచ్చడి అంటే ఇట్లానే చేస్తామండి. అందరూ ఉప్పు కారాలు వేసుకుంటారు, వాళ్ళ ఇష్టాన్ని బట్టి వేసుకుంటారు ఉండొచ్చు. మేమైతే ఇక్కడ ఇలాగే చేస్తామన్నమాట. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా చేస్తారు కాబట్టి మా పచ్చడి అయితే ఇట్లానే ఉంటుందండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.